తిరుపతి జిల్లా డక్కిలి మండలం పీజీఆర్ఎస్ అర్జీదారుల పట్ల వీఆర్ఓలు మర్యాదగా స్నేహపూర్వకంగా వ్యవహరించాలని తహసీల్దార్ ఎం శ్రీనివాసులు సూచించారు. అర్జీదారులతో వినయంగా మాట్లాడితేనే సగం సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అవుతాయని ఆయన పేర్కొన్నారు. సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా విజ్ఞప్తుల దినం కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీదారుల పట్ల వీఆర్ఓలు దురుసుగా ప్రవర్తిస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను ఓపిగ్గా వింటే చాలా వరకు సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయని తెలిపారు. వీఆర్ఓల వ్యవహార శైలి వల్లే జిల్లా పీజీఆర్ఎస్ లో అర్జీలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇకపై అలాంటి పరిస్థితి రాకుండా అధికారులు తమ విధి నిర్వహణలో మార్పు తీసుకురావాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మండలంలో ఒకరిద్దరు వీఆర్ఓల పనితీరు సరిగా లేదని, వారు తమ పద్ధతి మార్చుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, మండల టీడీపీ అధ్యక్షుడు పోలంరెడ్డి కోటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను డక్కిలి తహసీల్దార్ని మాట్లాడుతున్నాను. ఈరోజు పీజీఆర్ఎస్ మన ఆంధ్రప్రదేశ్ మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు అర్జీదారులని స్నేహపూర్వకంగా మాట్లాడి వాళ్ళ యొక్క సమస్యని పరిష్కరించమని జిల్లా కలెక్టర్ గారు కూడా ఆదేశించున్నారు. కాబట్టి సదరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మరియు ఈరోజు మా డక్కిలి మండలంలో ఉన్న గ్రామ రెవెన్యూ అధికారులకు మీటింగు పెట్టుకోవడం జరిగింది. తన మీటింగ్లో కూడా అర్జీదారుని స్నేహపూర్వకంగా మర్యాదపూర్వకంగా మాట్లాడితే సగం సమస్యలు అక్కడే పూర్తి అవుతాయని తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా అర్జీదారులు ప్రతి ఒక్కరూ మన వచ్చిన గ్రామ సచివాలయం కానీ లేకపోతే మన ఆఫీస్కి వచ్చినప్పుడు మన కార్యాలయ సిబ్బంది కానీ ఒకరు వాళ్ళ అర్జీదారులతో వాళ్ళ యొక్క సమస్యని ఓపికగా వింటే అసలు వాళ్ళ యొక్క సమస్యని పూర్తిగా అర్థం చేసుకొని మనం వాళ్ళకి 100% ఏదైతే మనం వచ్చిన సమస్యని సాటిస్ఫై చేయాలి, లేకపోతే వాళ్ళ యొక్క సమస్యను ఫలానా రీజన్తో ఫలానా కారణాలతో ఆ యొక్క విధంగా రిజెక్ట్ చేస్తున్నామని నెమ్మదిగా చెప్పి పంపించాలి. అదే ఆ విధంగా చేసిన రీఓపెన్ కేసులు పీజీఆర్ఎస్ రీఓపెన్ కేసులు తగ్గుతాయి. అంతేకాకుండా బిరుసుగా మాట్లాడి మా యొక్క కింద సిబ్బంది ఈఆర్ఓ కానీ సర్వేయర్లు కానీ మరియు కార్యాలయ సిబ్బంది గ్రామ రెవెన్యూ అధికారులు తలారులతో సహా ప్రతి ఒక్కరూ ర్యాష్గా మాట్లాడినప్పుడు వాళ్ళ యొక్క సమస్యలు రీఓపెన్ అవుతాయని అందరికీ స్పష్టంగా వాళ్ళ యొక్క ఈఆర్ఓల యొక్క బ్రెయిన్ వాచ్ చేయడం జరిగింది ఈరోజు. అందువల్ల వచ్చే ఇంకా ఏదైనా అర్జీలు కానీ స్వయంగా ఏదైనా ఈఆర్ఓలు లేకపోతే గ్రామ సర్వేయర్లు సరిగా సమాధానం వాళ్ళకి చెప్పలేనప్పుడు వాళ్ళు డైరెక్ట్గా తహసీల్దార్ నెంబర్కి కానీ కార్యాలయంలో తహసీల్దార్కు ఎదుటికి వచ్చి వాళ్ళ యొక్క సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించేదానికి తహసీల్దార్ వైపు సిద్ధంగా ఉంటాము. వాళ్ళ యొక్క సమస్యని గ్రామంలో అర్థం కానప్పుడు ప్రతి ఒక్కరు ఈఆర్ఓ చుట్టూ తిరగకుండా తహసీల్దారు కార్యాలయంలోకి వాళ్ళ యొక్క సోమవారమే కాకుండా మిగిలిన రోజులు కూడా వాళ్ళ అర్జీలు కార్యాలయం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పీజీఆర్ఎస్ను ప్రతి సోమవారం సచివాలయంలో కానీ మా మండల రెవెన్యూ కార్యాలయంలో అర్జీలు పెట్టుకోవచ్చు. దీన్ని కొన్ని వివాదాలు ఉన్నట్టు కూడా ఇటీవల ఒక 8 రెవెన్యూ కోర్టులు కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈ రెవెన్యూ కోర్టుల ద్వారా మన మండలంలోనే తహసీల్దార్ కార్యాలయంలో సమస్యను పరిష్కరించుకోవచ్చు. హైకోర్టులు, జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు లేకపోతే మిగిలిన ఏదైనా కోర్టులకి పోకుండా ఇక్కడే రెవెన్యూ కోర్టు ద్వారా వివాద భాగపక్షాలుగా వివాదం కానీ లేకపోతే ఇంకేమైనా కుటుంబ వివాదాలు సమస్యలు కూడా రెవెన్యూ కోర్టు ద్వారా పరిష్కరించుకోవచ్చు. కాబట్టి రెవెన్యూ కోర్టును కూడా మీరు ప్రతి ఒక్కరూ ఇక్కడ పరిష్కరించుకునే దానికి మీరు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. అంతేకాకుండా ఎక్కువగా డక్కిలి మండలంలో 40,000 ఎకరాలు పొరంబోకు భూములు ఉన్నాయి. ఈ 40,000 ఎకరాల్లో ఇప్పుడు గత 2018లో కొన్ని రెవెన్యూ ఫారెస్టు గ్రేజింగ్ పొరంబోకు ల్యాండ్స్ 792 మందికి 1100 ఎకరాలు స్టాప్ చేయడం జరిగింది రెవెన్యూ ఫారెస్ట్ ఉన్నందువల్ల. అవన్నీ కూడా మళ్ళా వెరిఫై చేయించి ఇప్పుడు అసైన్మెంట్ కమిటీలో కూడా వాటిని ప్రతిపాదనలు పంపి వాళ్ళందరికీ కూడా టికెట్ పట్టాలు మంజూరు చేస్తామని ఇందు మూలకంగా తెలియజేస్తున్నాను. ఈ సమస్యను మనం పరిష్కరించుకుంటే ఈ టికెట్ పట్టాలు మంజూరైన తర్వాత మన డక్కిలి మండలంలో 80% సమస్యలు పూర్తవుతాయని ఇందు మూలకం కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ సోమవారం
తహసీల్దార్ కార్యాలయంలోనే అర్జీలు ఇచ్చుకోవాల్సిందిగా ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం, రంగనాయకులపేట, నెల్లూరు. బ్రహ్మోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వరకు. ఫిబ్రవరి 26వ తేదీ సాయంత్రం 5:30 అంకురార్పణ, మార్చి 2వ తేదీ రాత్రి 9 గంటలకు హనుమంత సేవ, 3వ తేదీ రాత్రి 10 గంటలకు బంగారు గరుడ సేవ, 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు కళ్యాణోత్సవం, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవం తిరుత్తేరు, 6వ తేదీ సాయంత్రం 6:30 తెప్పోత్సవం జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి తరించగలరని కోరుచున్నాము. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారికి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, లోక్సభ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇట్లు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వహణ అధికారి.